బీఆర్ఎస్ పార్టీ మీ అందరూ తెలుసు గత 10 ఏళ్ల కాలంలో వాళ్ళిగా ఏ అడ్డు అదుపు లేకుండా దూసుకుపోయింది కారు తర్వాత చతికిల పడ్డది అది వేరే విషయం అయితే ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు వాడినంత సోషల్ మీడియా వాళ్ళు వెదజల్లిన డబ్బులు ఇక ఏ పార్టీ కూడా భారతదేశ చరిత్రలో వెదజల్లలేదు కావచ్చు అయితే ఇంత వాడినప్పటికీ కూడా ఓడిపోయిన తర్వాత కేటీఆర్ చాలా సందర్భాల్లో అన్నాడు ఓడిపోగానే మేము ఓ 20 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ఓ 20 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మంచిగా ఉండేది అని చెప్పేసి సో అన్నదే మాట తడువుగా తర్వాత కూడా కొన్ని ఛానల్ పెట్టిండి ఇప్పుడు నడిపిస్తున్నాడు అదంతా వేరే తతంగం అయితే ఇప్పుడు అదే ప్రయోగం బెడిసికొట్టింది కేటీఆర్కి యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుండన్నాడు పెట్టిన తర్వాత కొంతమంది సోషల్ మీడియా స్టార్లను ఎంకరేజ్ చేసిండు దాంట్లో కొంత తలకాయ నొప్పి నడుస్తుంది అదేందో చూద్దాం బలమే బలహీనతగా కీలక సమయంలో సోషల్ మీడియా వారియర్స్ మధ్య ఆధిపత్య పోరు బలమే బలహీనతగా అయితే ఏదైతే సోషల్ మీడియానే బలం అనుకున్నారో అదే సోషల్ మీడియా బలహీనతగా మారుతుంది మనం యుధిష్ఠిర వార్తా వేదికగా ఇగో చెప్పినాం మనం కూడా ఒక వీడియో చేసినాం క్లియర్గా ఏది పావని గౌడ్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభం కంటే ఎక్కువ నష్టమే జరుగుతుంది ఆమె మీద వ్యతిరేకత వస్తుందని చెప్పేసి మనం చెప్పినాం కదా సేమ్ ఇవ్వాలి అదే లైను ఇక్కడ మనం జస్టిఫై చేసినట్టుగా చూడొచ్చు బలమే బలహీనతగా ఏముంది తెలంగాణలో సోషల్ మీడియా రాజకీయాలు ఇంట్రెస్టింగ్గా మారినాయి అఫ్కోర్స్ మన అందరూ తెలుసు మొత్తం సోషల్ మీడియా పోకడే నడుస్తుంది మారుతున్న ఆధునిక పోకడతో పాటు రాజకీయ పార్టీలు సైతం తమ సోషల్ మీడియా విభాగాలను బలోపేతం చేస్తున్నాయి ప్రత్యర్థులను డిఫెన్స్లోకి నెట్టాలన్నా వారిని చికాకు పెట్టించాలన్నా సోషల్ మీడియానే ఇప్పుడు ప్రధాన స్థంగా మారింది ఈ నేపథ్యంలో ఒకరిని మించి మరొకరు ఈ సోషల్ మీడియాను నమ్ముకుంటున్నాయి మీకు మొత్తం ఇదే నడుస్తుంది ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా అయితే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో కంటే సోషల్ మీడియా ద్వారానే బీఆర్ఎస్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వాన్ని ఎన్నికలు గద్దించేందుకు సోషల్ మీడియానే తమ కీలక ఆయుధంగా మలుచుకోవాలని భావిస్తుంది కానీ ఏం జరుగుతుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా పరిస్థితి చూస్తే బాబు అంటూ వీడియోలు చేస్తున్నటువంటి పావని గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఒక్కసారి చూడరి గులాబీ తోటలో పై స్థాయిలోనే అనుకున్నా కింది స్థాయిలో కూడా మొదలైన కుమ్లాట్లు అని చెప్పేసి ఒక ఆయన పెట్టిండు ఇక్కడ చూడరి ఇగో ఈమె పావని గౌడ్ ఇగో బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తనే సోషల్ మీడియా వారియర్స్ను ప్రోత్సహించాల్సిందే ఓకే కానీ ఉద్యమకారులను అవమానించకూడదు ఏనాడైనా నాడైనా నేడైనా ఎవరి మార్గంలో వారు పనిచేసిండ్రు చేస్తూనే ఉన్నారు ఎవరి మార్గంలో వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఇక ఇంకొకరు సుశీలారెడ్డి బీఆర్ఎస్ ఇవన్నీ మనం ఎడిట్ చేసినవి కాదు సోషల్ మీడియాకి వెళ్ళి తీసుకునే మధ్యలో వచ్చి జీతాలు తీసుకునేవారు లీడర్సు ఉద్యమ నాయకులు అయితే అర్థమైంది కదా మధ్యలో వచ్చిన వాళ్ళే జీతాలు తీసుకునేటోళ్ళే ఉద్యమకారులు నాయకులు అయితే పార్టీ మొదటి నుండి కూడా అహర్నిశాలు కష్టపడి ఇంకా కష్టపడుతూనే అన్నీ కోల్పోయినా మేమేంది మరి అని చెప్పేసి వాళ్ళే అడుగుతారు మనం అడుగుతలేం ఏది ఇక ఇంకొక బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారురాలు ఏం చెప్తుందో ఒకసారి ఒకటి ఉద్యమం ఒక జ్ఞాపకంగా మిగిలిపోనుందా అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది ఏంది జీవితంలో నటించలేక నటనలో జీవించలేక కొత్త జిమ్ముక్కులతో రీల్స్ చేసే దమ్ము లేక పాపం ఇలాంటి వాళ్ళంతా నిజాయితీగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ జెండాను మోసిన కార్యకర్తలు నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు కాకపోతే ఇప్పటి లెక్క చేతుల మీద టాటలు కొట్టించుకొని బాపు అని వాళ్ళకి బిల్డప్ చేయరాదు సోషల్ మీడియాలో అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు కానీ పాపం అక్క మీ రామన్న గదానే నమ్ముకున్నాడు ఏంది సోషల్ మీడియా ట్రెండ్నే నమ్ముకున్నాడు జిమ్మిక్కులతోటి రీల్స్ చేసేవాళ్ళని నమ్ముకున్నాడు మరి ఏం చేద్దాం మా అడుగులు తడబడినా గులాబీ జెండాను గుండెపై మోస్తున్న మేము జనం ముందు జూనియర్గా నిలబడే పరిస్థితి వచ్చిందంటుంది ఉద్యమంలో ఏనాడు కడమనడి ఉద్యమ చరిత్ర తెలియని చూసిరా ఉద్యమాలు ఎప్పుడు కనవాలే ఉద్యమ చరిత్ర తెలియదు కనీసం సోషల్ మీడియా వారియర్ కూడా సీనియారిటీ లేని కొంతమంది సీనియర్ ఉద్యమ నాయకులుగా పిలువబడుతుంటే నువ్వేం చేయగలవు అని ఆమె ప్రశ్నించుకుంటుంది మనం వేసుకోవాల్సింది చేతి మీద పచ్చబొట్టు కాదు ఇది ఎవరిని ఉద్దేశించిగా మీరే అర్థం చేసుకోవాలి మనం వేసుకోవాల్సిన చేతి మీద పచ్చబొట్టు కాదు కోట్ల మంది గుండెల్లో బాబు పేరు నిలపడం మన ధ్యేయం నిలిపి చూపించిన నాయకురాలను కూడా మనం కంచు మోగినట్టు కనకము మోగపోవడం జర బాధాకరం ఉంటుంది ఇట్లా బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసినటువంటి కార్యకర్తలు బాధపడుతున్నారు ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వల్ల మళ్ళా ఇక ఈ ముఖ్యమంత్రి అంటే ఈ బై ఎలక్షన్ కూడా పోయి ప్రచారం చేస్తాడా ముఖ్యమంత్రి సర్పంచ్ ఎలక్షన్లో కూడా పోయి ప్రచారం చేస్తాడా అన్న విధంగా ఒక పోస్ట్ పెట్టింది ఆమె ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది మా బాపేమో గెలిచినాక కూడా ఓడిపోయినా గెలిచినా గదే ఫామ్ హౌస్లో ఉన్నాడు మినిమం 10 లక్షల మందితోటి కానీ సభ పెట్టాడు ఆఖరికి కనీసం 1,00,000 మంది అని ఉండాలి బస్సులు ఉండాలి బగారన్నం ఉండాలి బీర్లు ఉండాలి బిర్యానీ ఉండాలి ఇట్లా వాళ్ళ యొక్క ప్రభుత్వం తంతు అట్లా నడిచింది
ఇప్పుడున్న ప్రభుత్వంలో 1000 మంది ఉన్నా సరే మీటింగ్లు నడుస్తున్నాయి. ఎక్కడికక్కడ చిన్న చిన్న పట్టణ కేంద్రాలు, నిన్న మేము హుస్నాబాద్ కూడా విన్నాం, చిన్న పట్టణ కేంద్రం. అక్కడ ఈ ముఖ్యమంత్రులు వచ్చి మీటింగ్లు పెట్టిన సందర్భాలు కూడా చాలా తక్కువ నాకు తెలిసి. ఏదో ఎన్నికల ప్రచారం చేస్తే చేసిరు కావచ్చు. చిన్న చిన్న ఎక్కడికక్కడ ఆ తక్కువ మందిని అకామిడేట్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు. చిన్న చిన్న మీటింగ్లు లక్షల లక్షల మందిని పెట్టి ఇబ్బందులకు గురి చేయకుండా చిన్న చిన్న మీటింగ్లు పెట్టి ఆయన పోతా ఉన్నాడు. అది ఒక వ్యూహం కావచ్చు. బై ఎలక్షన్స్ కూడా వస్తాడా అంటే ఒక ముఖ్యమంత్రి బై ఎలక్షన్ కూడా పోయి ప్రజల్ని ఓటు అడగడంలో తప్పేముంది? ఓటు అడుగుతున్నాడు ఆయన. మీరు ఓటు అడిగే పరిస్థితుల్లో కూడా మీరు లేరా? సర్పంచ్ ఎన్నికలు అంటే గ్రామాల్లో నడుస్తున్నాయి. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది గ్రామాలలో ఉన్నది, మీ అందరికీ తెలిసిందే. పట్టణాలలో అయితే ఎలక్షన్ కోడ్ ఉంటుంది కదా, హుస్నాబాద్ ఉంటుంది, సిద్దిపేట ఉంటుంది, కరీంనగర్ ఉంటుంది, ఆదిలాబాద్ ఉంటుంది, 7 ఉంటుంది. ఆయనే ఆ పట్టణ కేంద్రాలనే మీటింగ్లో తిరుగుతుండు. సో ఇక్కడ అయితే అదే పార్టీలో అది బీఆర్ఎస్ సోషల్ మీడియా సైన్యంలో లుకలుకలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారినాయట. దాని మీద చర్చ జరుగుతుంది. మరి కీలక ఆధిపత్య పోరు అని కూడా అంటారు. దీంట్లో ఆధిపత్య పోరు ఏం నడుస్తుందో కూడా ఒకసారి ఇందాక మనం చెప్పే సో పెద్దగా ఏం లేదు, ఉద్యమం జ్ఞాపకంగా మిగిలిపోనుందా అంటూ తమ బాధను వెళ్ళిపుచ్చుతున్న తీరు చర్చనీయాంశం అవుతుంది. ఇందాక మనం చెప్పిందే కదా, వాళ్ళు అక్కడ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చినాయి, ఇక్కడ ముందు పెట్టారు. అయితే ఇక్కడ పార్టీ ముందట పెద్ద టాస్క్ ఉన్నదని చెప్పేసి కూడా రాశారు. మరి ఏం టాస్క్ ఉంది చూస్తే, సోషల్ మీడియా అంటేనే 2 వైపులా 10 కత్తి లాంటిది. నిజంగానే మనం ఇక కరెక్ట్గా వాడడం తెలియకపోతే మనకే పోసుకపోతుంది సోషల్ మీడియా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా అవుతుంది, ప్రతిదీ బూమ్రాంగ్ అయిపోతుంది. రేవంత్ రెడ్డి గురించి ఏదైతే ప్రచారం చేయించారో, హైడ్రా గురించి ఎంతైతే విపరీతమైన ప్రచారం చేయించారో, ఆ ప్రచారం వల్ల ఇప్పుడు కొంత పాజిటివ్ వైపులోకి వెళ్ళిపోతుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ ప్రత్యర్థులపై సరైన రీతిలో ప్రయోగిస్తే ఆయుధం అవుతుంది, అలా కాకుండా చేస్తే రివర్స్ అయ్యి మన బెండే తీస్తుంది. ఇప్పుడు ఇట్లా కొన్ని ఉదాహరణలు చెప్తా. ఎందుకంటే వీళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు ఇప్పుడు సోషల్ మీడియా బిగ్ టాస్క్గా మారింది. ఓవైపు సోషల్ మీడియా వారియర్స్, మరోవైపు ఉద్యమకారులు కలగలిపి ఇప్పుడు పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని ఏ మేరకు సమన్వయం చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. ఏమాత్రం తేడా కొట్టినా ఆ పార్టీకి సంబంధించిన కీలక వ్యూహాలు బహిర్గతమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ జరుగుతున్న మానిటరింగ్ వ్యవహారాలు ప్రత్యర్థులకు బలంగా మారే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా అంటారు. ఏదేమైనా కేటీఆర్ ముందు బీఆర్ఎస్ ముందు పెద్ద టాస్కే ఉంది. అయితే వీళ్ళు కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ఆయన చేసినవన్నీ మర్చిపోతాడు. సోషల్ మీడియాలో ఏం చేస్తారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోగానే ఇది తప్పని తొందరపడిపోయి ఆయనతో సోషల్ మీడియాలోకి ఇచ్చేస్తాడు. ఈ తర్వాత ఏమవుతుంది, గతంలో వీళ్ళు దానికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు ఏవో తీసుకొచ్చి ముందర పెడుతుంది. ఏదైనా గవర్నమెంట్ ఒక ప్రకటన చేయగానే, ఒక పాలసీ మేకింగ్ చేయగానే, ప్రకటన చేయగానే దీని మీద గతంలో మన స్టాండ్ ఎలా ఉండే, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎట్లా ఉండే, మనం ఏం నిర్ణయాలు వెలువరిచినాం అనేది మనకు క్లారిటీ ఉంటే దీని మీద మాట్లాడన్నా వద్దా అని తెలుస్తుంది. ఇక గవేం తెలియకుండా డైరెక్ట్ పోయి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు హెల్డ్ పాలసీ అని ఒక చర్చ నడుస్తుంది. హెల్డ్ పాలసీ ఏంటి, గ్రిడ్ పాలసీ అని ఒక గతంలో కేటీఆర్ తెచ్చిండు. ఈ గ్రిడ్ పాలసీలో హైదరాబాద్ నగరంలో ఇప్పుడు బాలనగర్ అక్కడక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ఇండస్ట్రియల్ ఏరియా ఉందో దాంట్లో భూములను వాళ్ళ దోస్తులకు కట్టబెట్టేసిండు మొత్తం. మరి హెల్డ్ పాలసీలో ఏముంది, ఇది నగరంలో ఉండకుండా ఇది కమర్షియల్ జోన్ ఏదైతే ఉందో నాన్ కమర్షియల్ కిందకి మార్చాలి, అది విల్లింగ్ ఉన్న వాళ్ళు డబ్బులు కట్టుకొని మార్చుకోవచ్చు అని కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త పాలసీ ఇచ్చింది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇది అమ్మకాలు కొనుగోలు కాదు, ప్రభుత్వం భూములు అమ్మట్లేదు. గతంలో కొన్ని కంపెనీలకు కేటాయించినటువంటి భూమి వాళ్ళ కంపెనీలు నడుస్తలేవు, లేకపోతే కొంతమంది కంపెనీలకు సంబంధించిన ఓనర్లు చనిపోయారు, వాళ్ళ కొడుకులు ఆ కంపెనీలు లీడ్ చేస్తలేరు అనుకో, లేదా ఏదో వెనకటి కంపెనీ ఉండేదో టైర్ తయారు చేసే కంపెనీ ఉంది, ఇప్పుడు అది నడుస్తలేదు, పొల్యూషన్ అయింది, లేకపోతే టెక్నాలజీ మారింది, ఆ కంపెనీ మూతపడ్డది. అట్లాంటి జాగాలను ఏం కావాలి, ఇప్పుడు బాలనగర్ అంటే మొత్తం చుట్టూ ఇండ్లు అయిపోయినాయి, పట్టణం మొత్తం పెరిగిపోయింది. ఇప్పుడు ఆ ఏరియా అంతా ఏం కావాలి, ఇప్పుడు అక్కడ వాళ్ళని కమర్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ జాగాల్ని నాన్ కమర్షియల్ మార్చుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. తద్వారా ఏం జరుగుతుందంటే అక్కడ వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు, వాళ్ళ సొంత భూమే వాళ్ళదే, అపార్ట్మెంట్లు కట్టుకొని వాళ్ళ ఏదండి నివాస సముదాయాలాగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి కంపెనీలన్నీ ఔటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్ళిపోతాయి, హైదరాబాద్ బయటకి. దీని ద్వారా ఇక్కడ లోకల్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వీళ్ళు ఎవరైనా కంపెనీ పెట్టాలనుకుంటే బయటకు వెళ్ళిపోతారు, లేదా ఇళ్ళే కట్టాలంటే అడ్డుకుంటారు. ఇక్కడ ఇంకొక అవకాశం కూడా ఉంది, ప్రభుత్వం లీజ్కి ఇస్తుంది, కొన్ని 60,000 70 ఏళ్ళకి సంబంధించి లీజ్కి ఇస్తుంది భూములని. అట్లా లీజ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి భూములు ప్రభుత్వమే తీసుకుంటుంది. మళ్ళీ క్లియర్, సొంతంగా వాడు మొత్తం కొనేసుకున్నాడు కంపెనీ పెట్టుకున్నాడు వేరు, లీజ్కి ఇచ్చిన భూములు అయితే ప్రభుత్వమే తిరిగి తీసుకుంటుంది, దాన్ని ప్రభుత్వ అవసరాలకు ప్రజల అవసరాల కోసం యూజ్ చేస్తుంది. మొత్తానికి కంపెనీలు ఇక్కడ నుంచి తీసుకుపోయి బయట తీసుకుపోవడమే ఈ హిల్ట్ పాలసీ యొక్క ఉద్దేశం. ఇక దాన్ని కూడా బయటకు రాగానే 9,000 ఎకరాలు అన్నారు కదా. నేను సామ రామ్మోహన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేసినాం, ఆయన క్లియర్గా చెప్పిండు, 1 గుంట భూమి అన్న ప్రభుత్వం అమ్మినట్టు తీసుకురమ్మని కేటీఆర్ని, నేను ఇక్కడ ముక్కులు ఎలా రాస్తా అన్నాడు.
ఏమనుంటే కేటీఆర్ గారు అది ఏమనుంటే తీసుకురావాలి క్లియర్గా. ఆ 9,000 ఎకరాలు అనేది ఏదైతే ఉంటారో దాంట్లో 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు రోడ్లేనట. ఎందుకు? ఇండస్ట్రియల్ ఏరియాలలో 40 ఫీట్లు 50 ఫీట్ల రోడ్లు ఉంటాయి, పెద్ద పెద్ద ట్రక్కులు పోవాలి కదా, రోడ్లే ఎక్కువ ఉంటాయి, స్పేస్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో 40-50 4,000 ఎకరాల దాకా రోడ్లకి ఏమైందట. సో ఇట్లా సోషల్ మీడియాలో ఇది ఎగ్జాంపుల్ చెప్పిన, సోషల్ మీడియాలో తప్పులు ఎట్లా జరుగుతాయి అనేది ఎగ్జాంపుల్. కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎట్లా బూమరాంగ్ అవుతుంది, ఎట్లా వాళ్ళకి రివర్స్ అవుతుందంటే రెండు సైడ్ల పదునున్న కత్తి అని ఎందుకన్నామంటే గిందికే. ఏదైనా ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వ పాలసీల మీద కానీ మనం విమర్శించేటప్పుడు దాని మీద మన గతంలో మనం ఏమి ఎలగబెట్టినాం అనేది ఒకసారి చూసుకుంటే ఇజ్జత్ పోదు. ప్రతిసారి బోల్తా కొట్టుడు అవుతుంది కేటీఆర్ పని. ఇది బలమే బలహీనతగా కీలక సమయంలో సోషల్ మీడియా వారియర్స్ మధ్య ఆధిపత్య పూరైతే కొనసాగుతుంది. ఇట్లే కొనసాగితే గదే సోషల్ మీడియా స్టార్ అయితే వాళ్ళ చెల్లెనే చెప్పింది కవితక్క, రామన్న నీకు తెలియలేదు, హరీష్ రావు లెక్క మెయిన్ స్ట్రీమింగ్ మీడియాని మేనేజ్ చేయి, యూట్యూబ్ ఛానల్ పట్టుకుంటే పని కాదని చెప్పేసి పాపం వాళ్ళ చెల్లెనే హితబోధ చేసింది. హరీష్ రావేమో యాజమాన్యాలని మేనేజ్ చేయగలుగుతాడు క్లియర్గా. పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ స్ట్రింగాలను ఏమన్నాడు, వీళ్ళు ఏమైనా తోక జాడిస్తే అక్కడ అది యాజమాన్యాలే చెప్తాడు, వీళ్ళు తోక జాడియారు. అట్లాంటి మేనేజ్మెంట్ ఏమో హరీష్ రావు చేస్తే ఇక యూట్యూబ్ ఛానల్ పట్టుకొని సోషల్ మీడియా స్టార్లని ఇన్ఫ్లుయెన్స్ వరకు దేక్లేంగే అని దుబాయ్లో కూడా ఎగిరిపించిండు కేటీఆర్. ఆఖరికి ఇక దేక్లేంగే అన్నారు తెలంగాణ ప్రజలు. సో ఇది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రస్తుత పరిస్థితి.